సిద్ధు సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్పడానికి తన అన్నయ్యని కూడా కాపాడినందుకు సిద్ధు దగ్గరికి వస్తుంది. మెలికలు తిరుగుతూ వస్తున్న తులసిని చూసి సిద్ధు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తులసి చాలా ఒబీడియంట్గా థ్యాంక్స్ అని చెప్తుంది. థ్యాంక్సా? ఎందుకు అని అడిగేస్తాడు సిద్ధు. అదే మీరు నాకు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ అని అంటుంది తులసి. థ్యాంక్సేనా అని లేచి నిలబడి కాస్త అప్సెట్ అవుతాడు, ఫీల్ అవుతాడు సిద్ధు. ఏం కావాలండి మరి అని అడుగుతుంది తులసి. ఏం లేదులే అని అంటాడు సిద్ధు కాస్త కోపంగా, చికాకుగా. మళ్ళీ తులసి ఏం కావాలో చెప్పండి అని నెమ్మదిగా అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే అంటూ తులసి భుజంపై చెయ్యి వేసి పక్కకి నెట్టేసి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా సిద్ధు కాలు జారి వెనక్కి పడిపోబోతూ ఉండగా తులసి సిద్ధు పడకుండా ఆపుతుంది. ఇద్దరి కళ్ళు కలుస్తాయి. ఇద్దరి పెదాలు అదురుతూ ఉంటాయి. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమగా. ఏంటి ఓకేనా అన్నట్టు తులసి కళ్ళతో సైగ చేయగా సిద్ధు తేరుకొని నన్ను వదిలే ఫస్ట్ అంటాడు. అలాగేనండి అంటూ తులసి వదిలేస్తుంది. దాంతో సిద్ధు కింద పడతాడు. నడుముకి దెబ్బ తగులుతుంది. అమ్మా అని అరుస్తాడు. ఆ అరుపుకి తులసి పకాపకా నవ్వుతూ ఉంటుంది. సిద్ధు నడుం పట్టుకొని లేచి నిలబడి ఏ అలా వదిలేయమంటే వదిలేస్తావా అని కసురుతాడు సిద్ధు తులసిని. అప్పుడు తులసి మీరే కదండి వదిలేయమంది అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటూ ఉంటుంది తులసి. నేను వదిలేయమంటే వదిలేస్తావా అని గట్టిగా అడుగుతాడు సిద్ధు. అదేంటండి భర్త చెప్పిన పదే కదండి భార్య చెయ్యాలి, అందుకే మీరు చెప్పిన పని చేస్తున్నానండి అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తూ ఉంటుంది తులసి. అప్పుడు సిద్ధు కాస్త కోపంగా చూస్తున్నా అన్నీ చూస్తున్నా, మీ అన్నయ్య మీద ఉన్న ప్రేమంతా చూస్తున్నా అని కుళ్ళుగా ఈర్షగా అంటుంటాడు సిద్ధు. మీరు చూడలేనంత ప్రేమ దాగుందండి నాలోన అని ప్రేమగా చెప్తూ ఉంటుంది తులసి. ఇక మాట్లాడే ఓపిక లేక నడుం పట్టుకొని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిద్ధు. తులసి నవ్వుకుంటూ ఉంటుంది. సిద్ధు తులసి ప్రేమగా ఎలా ఎప్పుడు ఒకటవుతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.